హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ గాను వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్స్ చేసిన టీమ్స్లో ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఉండనే ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రాహుల్ లాంటి ప్లేయర్ని వాళ్ళు 14 crores సొంతం చేసేసుకోవడం. సో దీంతో మనం ఏం చెప్పొచ్చు అంటే వాళ్ళ ఆక్షన్ ముందు కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ని 14 crores సొంతం చేసుకున్నారంటే ఖచ్చితంగా నక్కదోక తొక్కి వచ్చారని చెప్పొచ్చు అనమాట. ఇంకా ఆక్షన్ ముందు వచ్చేసి వాళ్ళు టోటల్గా 4 మెంబర్స్ని అయితే రిటైన్ చేసుకున్నారు 47 crores వెచ్చించి. ఇంక ఈ ఆక్షన్లోకి వచ్చేసి 73 crores ఒక డీసెంట్ పరిస్థితి అడుగు పెట్టి 2 ఆర్టీఎం కార్డ్స్ కూడా వాళ్ళు అయితే అడుగు పెట్టారు కదా. సో ఉన్న ఆర్టీఎం కార్డ్స్ మొత్తం యూజ్ చేసుకున్న ఏకైక టీం కూడా ఢిల్లీ క్యాపిటల్స్. మనం అంతకుముందు ఢిల్లీ ఆక్షన్ వీడియోలో భాగంగా చెప్పింది కదా, ఆక్షన్ స్ట్రాటజీ వీడియోలో భాగంగా అప్పుడు ఏమన్నా అంటే ఉన్న ఆర్టీఎం కార్డ్స్ రెండుగా రెండు వచ్చేసి మెగార్ పైన, ఆ తర్వాత ముఖేష్ కుమార్ మీద అవైల్ చేస్తేనే బాగుంటుంది అన్నట్టుగానే వాళ్ళైతే వాళ్ళిద్దరి పైన యూజ్ చేసి ఆ తర్వాత ఒక మంచి స్క్వాడ్ అయితే పిక్ చేశారని చెప్పాలి. మరి ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వచ్చేసి వాళ్ళ స్క్వాడ్ చూసేసి ఆ తర్వాత వచ్చేసి వాళ్ళకి నెక్స్ట్ క్యాప్టెన్ ఎవరైతే బాగుంటుంది, ఆక్షన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది, ప్రాబబుల్ 11 ఎలా ఉంటే బాగుంటుంది 2025 గాను అనేది అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఇంకా వాళ్ళ స్క్వాడ్ విషయానికి వచ్చేస్తే అక్కడ 8 foreigners గాను 6 members అయితే పిక్ చేశారు. ఇంకా 15 out of 15 ఇండియన్స్ని పిక్ చేశారు. సో 25 players గాను అక్కడ 23 players అయితే వాళ్ళు పిక్ చేశారు అనమాట. ఇంకా బ్యాటర్స్ విషయానికి వచ్చేస్తే 5 members ఉన్నారు. ఎవరెవరు ఉన్నారంటే అక్కడ చూసుకుంటే ఫ్యాబ్ డు ప్లెసిస్, కరుణ్ నాయర్, హ్యారీ బ్రూక్, జేక్ ఫ్రేజర్ మెగార్ అండ్ సమీర్ రిజ్వీ అయితే ఉన్నారు. ఇంకా ఆల్రౌండర్స్ విషయానికి వచ్చేసి 8 members ఉన్నారనమాట. అశుతోష్ శర్మ ఫాలోడ్ బై త్రిపురాణ విజయ్, విప్రాజ్ నిగమ్, అక్షర్ పటేల్, దర్శన్ నల్కండే, అజయ్ జాదవ్ మండల్, మాధవ్ తివారీ అండ్ మన్వంత్ కుమార్ అయితే ఉన్నారనమాట. ఇంకా వికెట్ కీపర్స్ విషయానికి వచ్చేస్తే 4 ఉన్నారనమాట. ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పొరెల్, కేఎల్ రాహుల్ అండ్ ధనవన్ ఫెరేర్ అయితే ఉన్నారు. ఇంకా బౌలర్స్ విషయానికి వచ్చేసి 6 members ఉన్నారు. లోన్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఉంటే ఇంకా 5 members వచ్చేసి పేసర్స్ ఉన్నారు. ఫారిన్ పేసర్స్గా వచ్చేసి అక్కడ మిచెల్ స్టార్క్, దుష్మంత్ చమీరా ఉంటే ఇంక ఇండియన్ పేసర్స్గా వచ్చేసి ముఖేష్ కుమార్, నటరాజన్ అండ్ మోహిత్ శర్మ అయితే వాళ్ళు సొంతం చేసుకోవడం జరిగిందనమాట. ఇంకా వాళ్ళ ఆక్షన్ స్ట్రాటజీ ఎలా ఉండిందంటే కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ని 14 crores సొంతం చేసుకున్న తర్వాత వాళ్ళ ఫోకస్ మొత్తం ఇండియన్ ఆల్రౌండర్స్ మీద, ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ పేస్ స్కోర్ని స్ట్రెంగ్తెన్ చేయడంలోనే ఉండిందనమాట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ ఆల్రౌండర్స్ టోటల్ 8 members ఉంటే అంతకుముందు అక్షర్ పటేల్ రిటైన్ చేసుకోవడం అది పక్కన పెట్టేస్తే కనుక 7 members పిక్ చేసి 7 out of 7 ఇండియన్ ఆల్రౌండర్స్ అంటేనే అర్థం చేసుకోవాలి మీరు. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఇండియన్ ఆల్రౌండర్స్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేశారు. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ పేస్ స్కోర్ మీద చాలా అంటే చాలా ఎక్కువ డబ్బులు స్పెండ్ చేశారు. దాదాపు 3 players మీద వాళ్ళు 30 crores స్పెండ్ చేశారంటేనే అర్థం చేసుకోండి. 3 పేసర్ల మీద అక్కడ మిచెల్ స్టార్కి 11.50 crores ఏమో సొంతం చేసుకుంటే, ఆ తర్వాత వచ్చేసి నటరాజన్ పైన కూడా ఆల్మోస్ట్ 11 crores అయితే సొంతం చేసుకున్నారు కదా, 10.75 crores ఏమి ఇచ్చి, ఆ తర్వాత వచ్చేసి ముఖేష్ కుమార్ కూడా ఒక 8 crores అయితే సొంతం చేసుకున్నారు. సో ఇట్లయితే వాళ్ళు ఈ యాక్షన్లో మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా పేస్ స్ట్రెంత్ మీద, ఆ తర్వాత వచ్చేసి ఇండియన్ ఆల్రౌండర్స్ మీద ఉంది. మరి వాళ్ళు ల్యాగ్ అయింది ఎక్కడ అంటే ఖచ్చితంగా ఇంకొక ప్యూర్ స్పిన్నర్ని తీసుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారా అంటే ఏమన్నా చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక ప్యూర్ స్పిన్నరే ఉండడం మాత్రం ఖచ్చితంగా అది బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కుల్దీప్ యాదవ్ అయితే ప్రస్తుతానికి చాలా మంచి ఫామ్లోనే ఉన్నాడు. కాకపోతే చెప్పలేం కదా రిజల్ట్స్ అనేది ఎలా ఉండొచ్చు. సో బ్యాకప్ కైనా అట్లీస్ట్ వాళ్ళు ఒక స్పిన్నర్ని అయితే తీసుకువెళ్ళాలి. మీరు అనొచ్చు అక్షర్ పటేల్ ఉన్నాడు కదా భయ్యా అంతకన్నా స్పిన్నర్ అంటే, అతన్ని అయితే మనం ఆల్రౌండర్గా పరిగణిస్తాం కాబట్టి ఇంకొక ప్యూర్ స్పిన్నర్, ఇట్ మేబీ ఆఫ్ స్పిన్నర్ ఆర్ లెగ్ స్పిన్నర్ ఎవరైనా పర్లేదు, ఒక్కరిని తీసుకుంటే కనుక బాగుండేదేమో అని నాకైతే అనిపించింది. ఇంకా వాళ్ళు నెక్స్ట్ క్యాప్టెన్ ఎవరు అంటే ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే అందరు అక్షర్ పటేలే అంటున్నారు. యాక్చువల్గా అంతకుముందు వాళ్ళ టీం డైరెక్టర్ అయిన వేణుగోపాల్ రావును కూడా కేఎల్ రాహుల్ పిక్ చేసిన తర్వాత స్టార్ స్పోర్ట్స్ తెలుగు వాళ్ళు ఆ చిట్ చాట్ చేసిన టైంలో ఏమన్నారంటే మీరు కేఎల్ రాహుల్ పిక్ చేసింది క్యాప్టెన్సీ కోసమేనా అంటే అతను ఏమన్నారంటే ప్రస్తుతానికి అయితే మాకు ఆలోచనలు అయితే లేవు, టూ అర్లీ టు సే, ఏమో చెప్పలేము, మేమైతే కేఎల్ రాహుల్ ఆర్ అక్షర్ పటేల్ ఎవరినోనైతే క్యాప్టెన్గా పిక్ చేసే అవకాశం ఉంటుందని అయితే అతను చెప్పాడు. ఖచ్చితంగా నేను ఏమంటానంటే ఫార్ బెటర్ దాన్ అక్షర్ పటేల్ కన్నా కేఎల్ రాహుల్ క్యాప్టెన్సీ ఇవ్వడమే చాలా మంచిది. ఎందుకంటే ఐపీఎల్లో క్యాప్టెన్సీ చేసిన ఎక్స్పీరియన్స్ చాలా పెద్దది కేఎల్ రాహుల్కి. అందులోనూ లక్నో సూపర్ జైంట్స్ క్యాప్టెన్సీ చేసేటప్పుడు అంతకుముందు సీజన్ తప్పించేస్తే కనుక ఫస్ట్ 2 out of 2 seasons కూడా ప్లే ఆఫ్స్కి కేఎల్ రాహుల్ తీసుకెళ్ళాడు. ఆ తర్వాత అంతకుముందు చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ టీం రాకముందు పంజాబ్ కింగ్స్ కూడా క్యాప్టెన్సీ చక్కగా నిర్వర్తించాడు, నాట్ బ్యాడ్ అట్ ఆల్. సో ఖచ్చితంగా కేఎల్ రాహుల్కి అయితే అనుభవం ఉంది. ఇంటర్నేషనల్లో కూడా అతనైతే క్యాప్టెన్సీ చేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం మనం ఒకవేళ కేఎల్ రాహుల్ సేవల్ని టోటల్గా వాళ్ళు అవైల్ చేసుకోవాలనుకుంటే కనుక క్యాప్టెన్సీ కేఎల్ రాహుల్కి ఇవ్వడమే బాగుంటుందని అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అక్షర్ పటేల్కి నాకు తెలిసినంత వరకు ప్రొఫెషనల్ క్రికెట్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదని అయితే అనుకుంటున్నా క్యాప్టెన్సీ చేసిన అనుభవం. అందుకని చెప్పేసి కేఎల్ రాహుల్కి అయితే వాళ్ళు ఇవ్వడం మేలు. ఎందుకంటే ఛాన్స్ తీసుకోవడం అంత మంచిది కాదు. మంచి ప్లేయర్స్ ఉన్నప్పుడు, కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు క్యాప్టెన్సీ వాళ్ళకే చెందాలి. సో కేఎల్ రాహుల్ అయితే వాళ్ళ అప్కమింగ్ కెప్టెన్ అయితే మనము అనుకోవచ్చు అనమాట. ఇంకా
వాళ్ళ ప్రాబుల్ 11 ఎలా ఉంటే బాగుంటుందంటే ఫస్ట్ వచ్చేసి కేఎల్ రాహుల్, జేక్ ఫ్రేజర్ మెగార్క్ అయితే వాళ్ళు ఓపెనింగ్ అయితే చేయించాలన్నమాట. అంతకుముందు సీజన్లో వచ్చేసి జేక్ ఫ్రేజర్ మెగార్కు, ఆ తర్వాత వచ్చేసి అభిషేక్ పోరెల్ జోడీ అయితే బాగానే హిట్ అయింది. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కేఎల్ రాహుల్, జేక్ ఫ్రేజర్ మెగార్క్ని ఎందుకు అంటున్నామంటే జేక్ ఫ్రేజర్ మెగార్క్ ఒక సైడ్ బాగా హిట్టింగ్ చేస్తున్నప్పటికీ ఈ సైడ్ కేఎల్ రాహుల్ అయితే లాంగ్ ఇన్నింగ్స్ ఆడగల ఎబిలిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ కేఎల్ రాహుల్ ఆడిస్తూ అభిషేక్ పోరెల్ వచ్చేసి జస్ట్ ఒక డౌన్ అయితే స్వాప్ చేయాలన్నమాట, అంటే షఫుల్ చేయాలి. నెంబర్ 3లో అభిషేక్ పోరెల్ ఆడిస్తే బాగుంటుంది. యాక్చువల్ అంటే అభిషేక్ పోరెల్ కూడా ఓపెనర్కి అయితే ఖచ్చితంగా చక్కగా యాప్ట్ అవుతాడు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో ఒకవేళ ఇక్కడ జేక్ ఫ్రేజర్ మెగార్కు, ఆ తర్వాత కేఎల్ రాహుల్ని ఎవరిని మనం అయితే ఛాయిస్ తీసుకోవడం ఉండదు అనమాట నెంబర్ 3లో ఆడించడానికి. సో అభిషేక్ పోరెల్ నేను అనుకోవడం ఏంటంటే టాప్ ఆర్డర్కి చక్కగా ఎలానో సూట్ అవుతాడు కాబట్టి ఒకవేళ కేఎల్ రాహుల్ తొందరగా అవుట్ అయితే కనుక అభిషేక్ పోరెల్ వచ్చేసి ఆ షీట్ యాంకరింగ్ రోల్ అయితే ప్లే చేస్తాడు. ఇంకో సైడ్ వచ్చేసి జేక్ ఫ్రేజర్ మెగార్కు అతను ఏదైతే రేంజ్ హిట్టింగ్ ఉంటుంది కాబట్టి ఆ రేంజ్ హిట్టింగ్నే అతనైతే కొనసాగించే అవకాశం అయితే ఉంటుంది. సో టాప్ ఆర్డర్ వచ్చేసి వాళ్ళకైతే మెగార్కు, కేఎల్ రాహుల్ అండ్ అభిషేక్ పోరెల్ అయితే ఉంటారనమాట. ఇంకా నెంబర్ 4లో వచ్చేసి వాళ్ళు హ్యారీ బ్రూక్ని పిక్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆ కోషంట్ అయితే ఉంటుందన్నమాట. అతను ప్రొఫెషనల్ క్రికెట్లో ప్రస్తుతానికి అయితే ఇంగ్లాండ్కి ఆడేటప్పుడు కూడా నెంబర్ 4లోనే చాలా బాగా రాణిస్తున్నాడు కాబట్టి హ్యారీ బ్రూక్. సో ఇక్కడ నెంబర్ 4లో వచ్చేసి హ్యారీ బ్రూక్ ఉండాలి. ఇంకా 5, 6, 7లో వచ్చేసి ఫినిషర్లుగా డిస్టెన్స్ స్టెప్స్ అక్షర్ పటేల్ అయితే ఉంటారనమాట. ఇంకా 7లో వచ్చేసి అశుతోష్ శర్మని తీసుకోవచ్చు. అశుతోష్ శర్మకి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు అనుకుంటున్నాను, ఎందుకంటే మనం చూసాం కదా అంతకుముందు పంజాబ్ కింగ్స్కి ఆడిన ఫ్యూ ఇన్నింగ్స్లో కూడా అతనైతే ఏకంగా 170 to 180 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ అతని గేమ్ అయితే కొనసాగించారు కాబట్టి. ఇంకా లోన్ స్పిన్నర్ అయితే వచ్చేసి అక్కడ కుల్దీప్ యాదవ్ ఉంటారు. ఇంకా పేసర్లుగా ఎవరెవరు ఉంటారు అంటే నటరాజన్, మిచెల్ స్టార్క్ అండ్ ముఖేష్ కుమార్ అయితే ఉంటారనమాట. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో వచ్చేసి మోహిత్ శర్మని అయితే వాళ్ళు స్వాప్ చేసుకోవచ్చు. ఎవరితో? అభిషేక్ పోరెల్తో. మరి ఒకసారి వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ బ్రీఫ్గా యూజ్ చేస్తే కనుక, అంటే కంటిన్యూగా లిస్ట్ యూజ్ చేస్తే కనుక ఓపెనర్స్ వచ్చేసి కేఎల్ రాహుల్, జేక్ ఫ్రేజర్ మెగార్క్, ఫాలోడ్ బై అభిషేక్ పోరెల్, హ్యారీ బ్రూక్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్ అండ్ టీ నటరాజన్ అయితే ఉంటారనమాట. ఇంక ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో మనం పైన చెప్పినట్టు మోహిత్ శర్మ అయితే ఉంటారనమాట. ఇది ఢిల్లీ క్యాపిటల్స్కి సంబంధించిన వాళ్ళ యొక్క బ్రీఫ్ అనమాట. మొత్తం ఈసారి వాళ్ళ యాక్షన్ స్ట్రాటజీ ఎలా ఉంది, ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది మా ఒపీనియన్ అనమాట. మరి మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే కనుక వాళ్ళ యొక్క ప్రాబుల్ 11 పైన, తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో అయితే తెలిసేయండి. మీ ఇన్సైట్స్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. ఇది వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.